తపసా సాధ్యతే సర్వం అనే మాటను నిజం చేస్తూ మహర్షులు తపస్సు చేసి ఈశ్వరానుగ్రహం వల్ల జ్ఞానమును పొంది మనకు అద్భుతమైన ఖగోళ విజ్ఞానాన్ని అందించారు. గగనమండలంలో సూర్యచంద్రాది గ్రహ గోళములను పరిశీలిస్తూ వాటిని ఆధారం చేసుకుని తిథివార నక్షత్ర యోగ కరణాది రూపకమైన పంచాంగ వ్యవస్థను కల్పించారు. అందువల్లనే భారతీయులు కాలగణనానికి వేదశాస్త్ర పురాణ వాంగ్మయమే ఆధారం. వేదములు 4: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. వేదాంగములు 6: శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పసూత్రము. శిక్ష, వ్యాకరణం, ఛందో, నిరుక్తం, జ్యోతిషం తథా కల్పశ్చేది షడంగాని వేదస్యాహుర్మనీషిణః. వేదముల యొక్క సర్వ ప్రామాణ్యాన్ని తెలియజేయుటకు ఉద్దేశింపబడినవే వేదాంగములు. అందున విశేషించి జ్యోతిషమయనం చక్షు అంటూ వేద పురుషునికి నేత్రములుగా కీర్తింపబడినది జ్యోతిష్య శాస్త్రము. జ్యోతిష్శాస్త్రం మహాపుణ్యం ప్రత్యక్షమభిగోపితం చంద్రార్కౌ సాక్షిణా తత్ర శ్రౌత స్మార్తాది సాధనం. వేదమునందు నిర్దేశింపబడిన యజ్ఞ యాగాది కాల నిర్ణయముతో పాటు మానవుడు తాను ఆచరించవలసిన నిత్య నైమిత్తిక కర్మల యొక్క కాలాన్ని కూడా తెలియజేస్తూ సమయపాలన ఆవశ్యకతను, కాలవిధి ప్రాముఖ్యతను స్పష్టం చేస్తూ ఉన్నది ఈ జ్యోతిష్య శాస్త్రము. వేదములో వేదాంతముల శాస్త్రముల్లో చెప్పబడిన అన్నీ కూడా ఇహములో చేసినటువంటి సర్వకార్యములకు పరములో ఉత్తమగతి లభిస్తుంది అని చెబుతూ ఉన్నారు మహర్షులు. అది ఇహపర సుఖములు రెండింటినీ తెలియజేస్తూ ఉన్నాయి. కానీ జ్యోతిష శాస్త్రం మనుష్యుడు జీవించి ఉండగా ఇక్కడ సుఖమును ఎలా పొందాలి, కష్టములను ఎలా దాటివేయాలనేటువంటి విషయాన్ని పరిహార రూపకముగా గ్రహ నక్షత్రాలను అనుసరించి వచ్చేటువంటి దశలను గణనం చేసి వాటికి తగిన ఉపాయములు తెలియజేస్తూ పరిహారములు చెబుతూ మనుష్యుడు జీవించి ఉండగా సుఖమును ఎలా పొందాలో చాలా చక్కగా వివరించింది జ్యోతిష శాస్త్రం. అందులో ముఖ్యమైనది పంచాంగము. మనుష్యుడు నిత్యము చేయవలసినటువంటి కార్యములు ఏ సమయంలో ఆచరిస్తే సఫలీకృతము అవుతాయో వాటిని చాలా చక్కగా వివరించే ఈ పంచాంగ గణితము. పంచాంగము అంటే తిథి వార నక్షత్ర యోగ కరణములు పంచాంగము. ఈ తిథి వార నక్షత్ర యోగ కరణములను మనుష్యుడు ఆచరించడం వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటయ్యా అంటే తిథిశ్చ శ్రియమాప్నోతి వారదా యుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ ద్రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధయే పంచాంగ ఫలముత్తమం అని చెప్పింది. అంటే తిథి వల్ల మనుష్యుడికి శ్రేయస్సు, వారము వల్ల ఆయుష్, నక్షత్రం వల్ల పాపనాశనము, యోగము వల్ల రోగ నివారణము, కరణం వల్ల సర్వకార్య సిద్ధులు కూడా సిద్ధిస్తాయి అని చెప్పబడింది. అటువంటి పంచాంగమును ఈ ఉగాది పర్వదినమున శ్రవణం చేయడం వల్ల విశేష ఫలము లభిస్తుంది అని మహర్షులు చెప్పి ఉన్నారు. ఈ ఉగాదిగా చెప్పబడినటువంటి ఈ సంవత్సరమునకు క్రోధినామ సంవత్సరము అని పేరు. ఇవాళకి కలియుగం ప్రారంభమై 5126 సంవత్సరములు పూర్తయినాయి. ఈ ప్రభవాది షష్ఠి సంవత్సరములో ఈ క్రోధినామ సంవత్సరము 38వ సంఖ్య గలది. ఈ క్రోధినామ సంవత్సరం అధిపతి అజిరా ప్రభువు అనేటువంటి దేవత. ఈ క్రోధినామ సంవత్సరం యొక్క లక్షణం ఏమిటయ్యా అంటే క్రోధ్యబ్ధే సతతం రోగ క్రోధలోభ పరాయణాః ఈతి దోషేణ సతతం మధ్య సస్యార్ఘవృష్టయ. క్రోధినామ సంవత్సరమును ప్రజలు ఎల్లప్పుడూ రోగార్తులై ఉందురు, క్రోధము లోభముతో కూడి ఉందురు, ఈతి బాధలు అధికముగా నుండును, సామాన్య పంటలు పండును, ప్రజలకు ప్రభుత్వములకు మధ్య దూరము పెరుగును అని చెప్పబడింది. కావున జనులందరూ కూడా తగు పరిహారములు
శాంతులు ఆచరించవలసిన ఆవశ్యకత సూచిస్తోంది. ఈ సంవత్సరం నవనాయక నిర్ణయ ఫలములు. ఈ సంవత్సరం రాజు కుజుడు, మంత్రి శని, సేనాధిపతి శుక్రుడు, సస్యాధిపతి కుజుడు, ధాన్యాధిపతి రవి, అర్ఘాధిపతి శుక్రుడు, మేఘాధిపతి శుక్రుడు, రసాధిపతి కుజుడు, నీరసాధిపతి గురుడు. కుజుడు రాజైనందువలన అగ్ని చోర రోగ భయములు అధికముగా నుండును. రాజుల యందును ప్రభుత్వముల యందును విమర్శలు విరోధములు అధికముగా నుండును. భూమి యందు పంటల పండగ తక్కువగా నుండును. సర్పజాతులు అధికముగా నుండి ప్రజలకు భయం ఎక్కువగా కల్పించును. శని మంత్రి అగుట వలన వర్షములు చాలా ఆలస్యముగా పడుట, పంటల దిగుబడి చాలా తక్కువగా ఉండును. శుక్రుడు సేనాధిపతి అయినందువలన వర్షములు అధికముగా పడును. ధరలు వృద్ధి కూడా అధికముగా నుండును. నిత్యావసర వస్తువులకు అధిక ధరలు ఉండును. కుజుడు సస్యాధిపతి అయినందువలన అన్ని దేశముల యందు సువృష్టి కలుగును. పంటలకు అనుకూలమైన వర్షములు కురియును. వనగలు, కందులు మొదలగు పప్పు జాతుల ధాన్యములు వృద్ధి కలిగి మంచి దిగుబడి రాగలవు. ఎర్రని భూములు బాగుగా ఫలించును. రవి ధాన్యాధిపతి అగుట వలన ధరలు అధికముగా నుండుట, లోకమున భయము అధికముగా నుండును. రక్తవర్ణము అనగా ఎర్రని భూములు అధికముగా ఫలించును. శుక్రుడు అర్ఘాధిపతి అయినందువలన అన్ని ధాన్యములకు ధరలు అధికముగాను వర్షములు అధికముగా కురియగలవు. తెల్లని ధాన్యములు బాగుగా ఫలించును. దేశమంతయు కూడా సుభిక్షకరముగా నుండగలదు. శుక్రుడు మేఘాధిపతి అయినందువలన వర్షములు అధికముగా ఉండుట వలన వరద భయము కూడా కలుగును. గురుడు రసాధిపతి అయినందువలన పంటలు పండుటకు అనుకూలమైన వర్షములు దేశమంతటా కురియగలవు. వృక్షజాతులు మామిడి, సపోటా మొదలగు ఫలజాతులు అధికముగా ఫలించును. పండ్లు, కాయలు అధికముగా దిగుబడి కలిగి ఉండును. ప్రజలందరూ ఆరోగ్యవంతములుగా నుండగలరు. దేశమంతయు కూడా సుభిక్ష సూచిస్తున్నది. ఈ సంవత్సరము కర్తరి నిర్ణయము 4/5/2024 శనివారం ఉదయం 9:45 రవి భరణి నక్షత్రం 3వ పాదంలో ప్రవేశించినంతనే చిన్న కర్తరి ప్రారంభమగును. 11/5/2024 శనివారం ఉదయం 7:04 రవి కృత్తికా నక్షత్రంలో ప్రవేశించినందువలన పెద్ద కర్తరి అనగా అగ్నకర్తరి ప్రారంభమగును. 28/5/2024 మంగళవారం మధ్యాహ్నం 2:29 రవి రోహిణీ నక్షత్రం 2వ పాదంలోనికి ప్రవేశించును. ఇక్కడితో కర్తరి పూర్తి అగును. మౌఢ్య దినములు 3/5/2024 రాత్రి 2:13 నుండి గురుమూఢమి ప్రారంభమగును. 3/6/2024 ఉదయం 7:03 గురుమూఢమి సమాప్తి అగును. శుక్రమూఢమి ప్రారంభము 27/4/2024 రాత్రి 4:33 ప్రాగస్థమిత శుక్రపాఠ్యమి మౌఢ్యమి ప్రారంభమగును. 11/7/2024 పగలు 1:53 శుక్రమూఢమి సమాప్తి అగును. మరలా 17/3/2025 రాత్రి 20 ప్రారంభమై 27/3/2025 వరకు శుక్రమూఢమి గలదు. పరశ ప్రమాణము 60 యోజన విస్తీర్ణం శతయోజనమున్నతం ఆఢగస్య ప్రమాణంతు దేవమానే గమ్యతే దశభాగా సముద్రేషు పర్వతేషు చ సప్తచ దేవభాగౌ భువి పర్జన్యస్వే పంచవర్షతి చిత్రిభా. 60 యోజనములు విస్తీర్ణము 100 యోజనముల ఎత్తును కలిగిన దేవమాన ఆఢకముతో 2 కుంచముల వర్షము కురియును. అందు 9 భాగములు సముద్రమునందు 7 భాగములు పర్వతముల యందు 2 భాగములు భూమి యందు వర్షము పడును. కావున వర్షములు తక్కువగా ఉండును. 16 వీసములు పంటకు గాను 7 వీసములు పంట లభించును. మకర సంక్రాంతి పురుష లక్షణము ఫలితము. స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సర పుష్యబహుళ పాడ్యమి మంగళవారం పునర్వసు నక్షత్ర విష్కంభయోగము బాలవకరణ యుక్త కుంభలగ్నమందు 14/1/2025 ఉదయం 8:53 సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించును. కనుక ఈ దినమునే సంక్రాంతి పండుగ జరుపుకొనవలను. ఈనాటి నుండియే ఉత్తరాయణం ప్రారంభమగును.
ఈ సంక్రాంతి పురుషునకు 2 నోరులు, నల్లని వర్ణము, మంచి రూపము, 3 కన్నులు, 8 బాహువులు, 2 పాదములు, 3 శిరస్సులతో భాసిల్లును. ఈ సంక్రాంతి పురుషుడి యొక్క నామం మహోదరుడు. ఆ మహోదరుడు యొక్క నామం వల్ల చోరులకు భయము, బిల్వస్నానం వల్ల మహాభయము, రక్తవస్త్రం వల్ల రోగదాయకము, చందనం గంధనం ధరించడం వల్ల మంచివారికి నాశనము, జాజీ పుష్పం వల్ల సుశోభనము, ముత్యము ఆభరణం కలిగి ఉండడం వల్ల శుభము, వెండి పాత్ర వల్ల సుభిక్షము, పాయసము ఆహారము, పశువులు నశించును, అరటి ఫలం వల్ల అరటి పంటలకు నాశనము, బిండి ఆయుధం వల్ల వ్యాధి భయము, రక్తఛత్రం వల్ల మహాయుద్ధము, పులి వాహనం కలిగి ఉండడం వల్ల అరణ్యమునందు మృగములకు నాశనము, కూర్చుని అవస్థ వల్ల సామాన్య వృష్టి, క్రోధచేష్ట వల్ల జననాశనము, దక్షిణం దిక్కు ఉండడం వల్ల దక్షిణ దేశములకు అరిష్టము, పాడ్యమి తిథి వల్ల శుభము, మంగళవారం వల్ల దొంగల వల్ల భయము, పునర్వసు నక్షత్రం వల్ల రాజులకు శుభము, విష్కంభ యోగం వల్ల కలహము, బాలువకరణం వల్ల ఇష్టకార్యసిద్ధి, ఉదయకాలం వల్ల రాజులకు నాశనము, కుంభలగ్నం వల్ల భూమి అంతయు శుభంగా ఉండును, ముహూర్తములు 3, ధరలు పెరుగును, పుష్యమాసం వల్ల శుభదాయకము, కృష్ణపక్షం వల్ల ప్రజలకు క్షేమము ఆరోగ్యము కలుగును. నర్మదా నది పుష్కర నిర్ణయము. స్వస్తి శ్రీ చాంద్రమాణ శ్రీ క్రోధినామ సంవత్సర చైత్ర బహుళ అష్టమి బుధవారం అనగా తేదీ 1/5/2024 మధ్యాహ్నం 12:58 దేవగురువు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలోని ప్రవేశించును. కావున నర్మదా నది పుష్కరములు మే 1 నుండి మే 12వ తారీఖు వరకు 12 రోజుల పాటు పుష్కరములు జరుగును. ఈ పుష్కర సమయంలో పుణ్యస్నానములను, గోదానాది దానములు, పెద్దలకు పిండ ప్రదానములు చేయుట శ్రేయస్కరము, వంశాభివృద్ధి, పాపనాశనము. నక్షత్రరీత్యా క్రోధినామ సంవత్సర ఫలము. అశ్విని, పుష్యమి, స్వాతి నక్షత్రముల వారికి ఆయుర్వృద్ధి, శుభప్రదమైన కార్యములుండును. భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణము, అర్ధలాభము, బాకీలు వసూలగును. కృత్తికా నక్షత్రం మఖ, అనురాధ, ధనిష్ట, మనస్తాపం, మనోవ్యాకులత, చికాకులు కలుగును. రోహిణి, పుబ్బ, జ్యేష్ఠ, శతభిష నక్షత్రముల వారికి రాజ్యపూజ్యము, సన్మానములు, పలుకుబడి పెరుగును. మృగశిర, ఉత్తర, మూల, పూర్వాభాద్ర, యుద్ధ భయము, ఇంటా బయట చికాకులు ఎక్కువగును. ఆరుద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి అలంకార ప్రాప్తి, నూతన వాహన ప్రాప్తి కలుగును. పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి నక్షత్రముల వారికి రోగభయము, పాదములకు హాని కలుగును. కందాయ ఫలము. కందాయ ఫలములో ఒక్కొక్క సంఖ్య 4 మాసములకు సూచించును. అనగా చైత్రము నుండి ఆషాఢం వరకు మొదటి సంఖ్య, శ్రావణం నుండి కార్తీకం వరకు 2వ సంఖ్య, మార్గశిరం నుండి పాల్గొనం వరకు 3వ సంఖ్యను కందాయముగా చూసుకోవలను. ఇందు బేసి సంఖ్యలు ధనలాభములను, సరి సంఖ్య సమలాభమును సూచించును. మొదటి 0 వ్యాధిని, 2వ 0 భయమును, 3వ 0 రుణమును సూచించును. 3 0లే వచ్చిన ఎడల సంవత్సరమంతయు కూడా కష్టజీవనము సాగును. మొట్టమొదటిగా అశ్విని నక్షత్రం వారిది 2, 1, 0. భరణి నక్షత్రం 5, 2, 2. కృత్తిక 0, 0, 2. రోహిణి నక్షత్రం 3, 1, 1. మృగశిర 6, 2, 3. ఆరుద్ర 1, 0, 0. పునర్వసు 4, 1, 2. పుష్యమి 7, 2, 4. ఆశ్లేష 2, 0, 1. మఖ 5, 1, 3. పుబ్బ 0, 2, 0. ఉత్తర 3, 0, 2. హస్త 6, 1, 1. చిత్త 1, 2, 1. స్వాతి 4, 0, 3. విశాఖ 7, 1, 0. అనురాధ 2, 2, 2. జ్యేష్ఠ 5, 0, 4. మూల 0, 1, 1. పూర్వాషాఢ 3, 2, 3. ఉత్తరాషాఢ 6, 0, 0. శ్రవణము 1, 1, 2.
ధనిష్ట 4, 2, 4, శతభిషము 7, 0, 1, పూర్వాభాద్ర 2, 1, 2, ఉత్తరాభాద్ర 5, 2, 0, రేవతి 0, 0, 2. ఇవి కందాయ ఫలములు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో దేశ రాష్ట్రముల యొక్క ఫలితములు. ఈ సంవత్సరము జగల్లగ్న వర్షలగ్నమును పరిశీలించగా మకర లగ్నముకు లగ్నాధిపతి తృతీయమున చతుర్థ లాభాధిపతి కుజునితో కలయిక, చతుర్థమున షష్ఠ అష్టమాధిపతులకు బుధరవులతో పంచమ రాజ్యాధిపతి శుక్రుని యొక్క కలయిక. దానికి ధీటుగా రాహు సంబంధము అంత శుభదాయకము కాదని తెలుపవచ్చును. వీటన్నిటినీ పరిశీలించగా రాష్ట్ర ప్రభుత్వము అనేక ఇబ్బందులు, జటిలమైన సమస్యలను ఎదుర్కొనవలసి ఉండును. రుణబాధ అధికముగా నుండుట, చాలా పథకములను కొనసాగిస్తూ సంవత్సరారంభమున మరికొన్ని నూతన సంక్షేమ పథకములను ప్రవేశపెట్టును. కానీ కొంతవరకు ప్రజా వ్యతిరేకత పొందగలవు. ధరల నియంత్రణ లేక మధ్యతరగతి వారికి ఇబ్బంది అధికముగా నుండును. స్త్రీలకు రక్షణ తక్కువగా నుండును. ప్రముఖ రాజకీయ నాయకులకు పదవీగండము తప్పదు. రవాణా శాఖల యందును అభివృద్ధి శూన్యముగా నుండును. ఆగస్టు, అక్టోబర్ మధ్యలో విషజ్వరములు ప్రబలగలవు. విద్యారంగమున ఆశించినందున అభివృద్ధి లేకయుండును. కొన్ని విద్యా సంస్థలు మూలపడినను ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆగస్టు తదుపరి కొన్ని ప్రాజెక్టులు త్వరితగతిన అభివృద్ధి చెందగలదు. ఈ రాశిచక్ర ఫలితముచే రాబోయే కాలంలో రాష్ట్రమంతయు కూడా పసుపు ఛాయతో శోభిస్తున్నట్టు సూచనలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ మార్పుతో ప్రజలు స్వాంతన పొందుతారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ నాయకులకు అస్థిరత్వము, స్థానభ్రంశమును సూచిస్తోంది. కేంద్రంలో రాజకీయ పార్టీలకు స్థిరత్వము సూచిస్తోంది. మేదినీ జ్యోతిష్యాన్ని అనుసరించి కేంద్ర ప్రభుత్వంలో కొన్ని కీలక మార్పులు ఉండగలవు. విద్యా విధానంలో క్షేత్రస్థాయి మార్పులు కూడా కలుగును. తూర్పు కోస్తా జిల్లాల్లో తుఫాను వలన ఇబ్బందులు, సస్యనాశనము సూచన కనిపిస్తోంది. ఇటలీ, జర్మనీ, ఐర్లాండ్ దేశంలో యందు వరదలతో, ప్రకృతి బీభత్సముతో ప్రజలు నిరాశ్రయులుగా మిగులుతారు. రష్యా, చైనా దేశముల యందు ప్రజా తిరుగుబాటు, భూకంపం వలన భయము, ప్రజా నష్టములను, నూతన వ్యాధుల వలన ఇబ్బందులు కలుగగలవు. అమెరికా దేశముల యందు అల్లరులు, వరదలు వచ్చుట, ఆర్థికపరమైన ఇబ్బందులు, డాలర్ విలువ పడిపోవుట జరుగును. భారతదేశమందు రక్షణ రంగమును, అంతరిక్ష రంగమునందు ప్రపంచ ప్రఖ్యాతి కలిగే విధముగా ప్రగతిని చూపగలరు. అంతరిక్ష పరిశోధనలో అంతర్జాతీయంగా కీర్తి కలుగును. తైవాన్, చైనాల యందు యుద్ధ వాతావరణము కలిగి ప్రజలకు అధిక నష్టము కలిగే అవకాశములను సూచిస్తున్నాయి. ఇండోనేషియా, అమెరికా, కజకిస్తాన్ దేశాల్లో ప్రభుత్వ మార్పులు కలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ సంవత్సరము ప్రపంచంలో 4 గ్రహణములు ఏర్పడుతున్నవి. 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు. ఈ గ్రహణములు భారతదేశంలో ఎక్కడ కనిపించవు. కావున ఎటువంటి పరిహారములు అవసరం లేదు. తర్వాత రాశి ఫలితములు. మొదటిగా మేషరాశి వారిది. మేషరాశి వారి ఫలితము: ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ రాశి వారికి ఈ సంవత్సరము ధనాదాయం బాగుంటుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతులు గడిస్తారు. ఆశావాద దృక్పథంతో ముందుకు సాగుతారు. విరోధులు, ప్రత్యర్థుల నుండి జాగ్రత్త వహించాలి. భూ వివాదాలు తొలగుతాయి. నష్టధనాన్ని తిరిగి పొందుతారు. బంధువులతో సఖ్యతతో మెలగాలి. విదేశీ ప్రయాణాలు ప్రయాణ సౌఖ్యాన్ని కలిగిస్తాయి. సంతాన వృద్ధి ఉంటుంది. ఉద్యోగులకు ఉద్యోగ స్థిరత్వము, గృహ నిర్మాణం కలిసి వస్తుంది. రాజకీయ నాయకులకు, కళారంగం వారికి అనుకూల సమయము. వ్యాపారులకు ఆశించిన లాభాలు పొందుతారు. విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తారు. క్రీడాకారులు రాణిస్తారు. వ్యవసాయదారులకు పంట లాభం సాటిగా ఉంటుంది. తలపెట్టిన పనులు సత్వరమే పూర్తి చేస్తారు. స్త్రీలకు ముఖ్యంగా మేలు కలిగే అవకాశం మెండుగా ఉంది. అన్ని రంగాల వారు అభివృద్ధిని సాధిస్తారు. ప్రగతి పదంతో ముందుకు సాగుతారు. మేషరాశి వారు చేయవలసిన దైవికమైనటువంటి కార్యక్రమములు: అమృత పాశుపతము,
శివాభిషేకము, లలితా సహస్రనామ పారాయణ, రాహుగ్రహ ఆరాధన. తదుపరి వృషభ రాశి వారి ఫలితము. వృషభ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ రాశి వారికి నిరుడు సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంటుంది. అన్ని రంగాలలో విజయం లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వ్యవసాయ రంగం వారికి అనుకూల సమయము. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక అశాంతి కలిగే అవకాశం ఉన్నది. శుభకార్యాలు కలిసి వస్తాయి. విద్యార్థులకు ఉన్నత విద్య లభిస్తుంది. సోదరులు తోబుట్టువులతో ప్రేమగా మెలగాలి. కొన్ని విఘ్నములు కలుగుతాయి, జాగ్రత్త వహించాలి. గృహ నిర్మాణాలు చేయవారులకు వ్యాపారం కలిసి వస్తుంది. అధికారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి, లేదంటే అపకీర్తి కలిగే అవకాశం ఉన్నది. నూతన వ్యాపారాలు ప్రారంభానికి అనుకూలమైనటువంటి సమయము ఈ సంవత్సరము. వీరు చేయవలసినటువంటి దైవికమైనటువంటి కార్యక్రమము ఆంజనేయ స్వామి వారి ఆరాధన, మన్యు సూక్త హవనము, గురు ఆరాధన. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 6. ఈ రాశి వారికి ఆదాయం బాగుంటుంది. శుభకార్యాలు చేస్తారు. అపనిందలు కలిగే అవకాశం ఉన్నది. బంధువర్గం వారితో ప్రేమగా వ్యవహరించాలి. సంఘంలో గౌరవం పొందుతారు. ఉద్యోగులకు స్థానచలన సూచన కనిపిస్తోంది. వ్యాపారులకు అధిక ప్రయాసతో కష్టం మీద లాభాన్ని పొందుతారు. అధికారుల ఒత్తిడి ఉంటుంది. వాహనదారులు అప్రమత్తంతో ఉండాలి. శాస్త్రవేత్తలకు, పరిశోధకులకు మంచి అనుకూలమైనటువంటి సమయము. ఈ రాశి వారికి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది. జాగ్రత్త వహించాలి. నిరాశా నిస్పృహలు వెంటాడుతాయి. అప్పు ఇచ్చేవారు 1-2 సార్లు ఆలోచించుకుని ఇవ్వాలి. భూమి కొనుగోలు అధిక లాభాన్ని ఇస్తుంది. కళాకారులకు, విద్యార్థులకు మిశ్రమ ఫలితం సూచిస్తోంది. కిరాణా రవాణా వ్యాపార రంగం వారికి అధిక లాభ సూచన కనిపిస్తోంది. ఈ రాశి వారు చేయవలసిన దైవిక కార్యక్రమములు విష్ణు ద్వాదశి, షోడశన హవనము, విష్ణు సహస్రనామ పారాయణము. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారి ఆదాయం 14, వ్యయం 6, రాజపూజ్యం 2, అవమానం 6. ఈ రాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంతానం వల్ల సంతోషాన్ని పొందుతారు. తలపెట్టిన అన్ని కార్యాల్లో పురోగతిని సాధిస్తారు. వ్యాపార వర్గం వారికి లాభాలు అధికంగా కలుగుతాయి. శుభకార్యాలకు శ్రీకారం చుడతారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు, ఉద్యోగ అభ్యర్థులకు అనుకూలమైనటువంటి సమయము. తోటి వారికి సహాయం చేసే శక్తి లభిస్తుంది. రాజకీయ రంగం, న్యాయవాద రంగం, వైద్య రంగం వారు అభివృద్ధిలో పయనిస్తారు. సానుకూల ధోరణిలో ఉన్నతమైన లక్ష్యాలను సాధిస్తారు. రుణ విముక్తిని పొందుతారు. తగాదాలకు వెళ్ళడం మంచిది కాదు. సహోద్యోగులతో, ప్రత్యర్థులతో వివాదాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ పనికిరాదు. దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. చెడు వ్యసనాలకు, చెడు ప్రభావాలకు లోను కాకుండా జాగ్రత్తలు వహించాలి. ఈ రాశివారు చేయవలసినటువంటి పరిహారములు హనుమాన్ చాలీసా పారాయణ, హనుమద్దేవత దర్శనము, సుందరకాండ పారాయణ, దుర్గాదేవి ఆలయ దర్శనము. తదుపరి సింహరాశి. ఈ రాశివారి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 2, అవమానం 2. ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. పై అధికారులతో దురుసుగా వ్యవహరించరాదు. కుటుంబం పట్ల బాధ్యతాయుతంగా మెలగాలి. స్వతంత్ర వృత్తుల వారు లాభాన్ని పొందుతారు. పెట్టుబడులు పెట్టే వారికి ప్రతికూల సమయము. నీచ సాంగత్యం వల్ల పతనాన్ని చవిచూడాల్సి వస్తుంది. అనైతిక కార్యాలు కలగతం చెందుతాయి. సంతానం విషయంలో శుభవార్త వింటారు. పరులను, అపరిచితులను అతిగా విశ్వసించవద్దు. వంచనకు గురయ్యే ప్రమాదం కలదు. ఆహార పానీయాల విషయంలో అతి జాగ్రత్త అవసరము. చట్ట సంబంధమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యవసాయదారులు మొదటి పంట కంటే రెండవ పంట లాభిస్తుంది. నూతన వాహన ప్రాప్తి, గృహయోగము, ప్రయాణ సౌఖ్యము కలుగుతుంది. ఈ రాశి వాళ్ళు చేయవలసిన దైవికమైనటువంటి కార్యములు వారాహి, రాజ్యశ్యామల ఆరాధన, కాలభైరవ దర్శనము.
తదుపరి కన్యారాశి. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ రాశివారు అన్ని రంగంలో వారికి ఆర్థిక పురోగతి బాగుగా ఉన్నది. తీర్థయాత్రలు చేస్తారు. న్యాయస్థానపరమైన చిక్కులు తొలుగుతాయి. అసంపూర్ణంగా నిలిచిన పనులు సత్వరమే పూర్తి అవుతాయి. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. చిరకాల సమస్యలు దూరమవుతాయి. వృత్తి వ్యాపారులకు ధనలాభం ఉంటుంది. స్థిరాస్తులకు రక్షణ అవసరము. భార్యాభర్తలకు పరస్పర అవగాహన అవసరము. కలహాలకు దూరంగా ఉండాలి. అన్యోన్యత వల్ల కుటుంబ వృద్ధి సాధ్యపడుతుంది. ప్రభుత్వం ద్వారా సత్కారాలు సన్మానాలను పొందుతారు. భూమి మీద వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. వ్యవసాయ రంగం వారికి మిశ్రమ ఫలితాన్ని సూచిస్తోంది. ముఖ్యంగా ప్రయాణాల్లో తగు జాగ్రత్త అవసరం. స్టాక్ మార్కెట్ పెట్టుబడి చేదు అనుభవాన్ని మిగులుస్తుంది. ఈ రాశి వాళ్ళు చేయవలసిన దైవికమైనటువంటి కార్యక్రమములు లలితా సహస్రనామ పారాయణ, రుద్రాభిషేకము, చండీ ఆరాధనలు, శుక్ర ఆరాధన. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా సానుకూలంగా సాగుతుంది. కొన్ని ఆటంకాలు తప్పవు. రుణబాధలు వెంటాడుతాయి. విద్యార్థులకు అభివృద్ధి ఉంది. ఆధ్యాత్మికంగా పురోగతి సాధిస్తారు. ఊహించిన విపత్కర సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సామాజికంగా, మిత్రవర్గంగా, బంధువర్గంతో విభేదాలు తప్పవు. ప్రయాణాలలో వృధా ఖర్చు తగ్గించుకోవాలి. వర్తకులకు కలిసి వచ్చే కాలం. స్త్రీలకు బాగా కలిసి వచ్చే సమయంగా. సంతానం వల్ల ఆనందాన్ని పొందుతారు. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. రాజకీయ నాయకులకు మహోన్నతమైనటువంటి కాలంగా. ప్రజలలో మంచి ఆదరణను, పేరు ప్రఖ్యాతలను పొందగలరు. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది. సొంత తెలివితేటలతో సమస్యలు పరిష్కారం చేసుకుంటారు. భాగస్వామి వ్యాపారములు కలిసి వస్తాయి. కళారంగంలో ఉన్నవారు రాణిస్తారు. ఈ రాశి వారు చేయవలసిన దైవికమైనటువంటి కార్యములు షష్ఠీదేవి ఆరాధన, కుంకుమార్చన, గణపతి ఆరాధన. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అన్ని విధాలా యోగప్రదంగా ఉంటుంది. వృత్తి వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. నూతన భాగస్వామ్య పెట్టుబడులు ఆర్థిక స్థిరత్వాన్ని కలిగిస్తాయి. చాకచక్యంతో సర్వకార్యాలు సానుకూలం చేసుకుంటారు. విద్యార్థులకు విద్యా విషయంలో కఠిన పరీక్షాకాలము. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. అన్నీ ఉన్నా ఏదో లోటు ఉన్నట్లుగా మానసిక క్షోభ గురవుతారు. సంతానం పట్ల మిక్కిలి ప్రేమతో వ్యవహరించండి. కుటుంబపరంగా కొంత కలవరపాటు తప్పదు. స్థిరాస్తి వ్యాపారులు అధిక ధనలాభాన్ని కలిగిస్తుంది. మొండి బకాయిలు తిరిగి వస్తాయి. రాజకీయ నాయకులకు వారి బలాన్ని మరోసారి అంచనా వేసుకోవాలి. వంచకులకు, దుష్టుల పట్ల సానుభూతి తగదు. మీ బలహీనతను సొమ్ము చేసుకోవడానికి మీతో ప్రియంగా ఉంటారు. జాగ్రత్త అవసరము. వివాదాలకు దూరంగా ఉండడం అత్యంత ఉత్తమమైనటువంటి లక్షణము. ఈ రాశి వారు చేయవలసినటువంటి దైవికమైనటువంటి కార్యములు సూర్యాష్టక పారాయణ, సూర్యగ్రహ ఆరాధన, రాహుకేతు పూజలు. తదుపరి ధనుర్రాశి. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ రాశి వారికి నిరుడు సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మెరుగ్గా ఉంటుంది. అన్ని రంగంలో వారికి పరీక్షాకాలము. నిరాశ చెందుతారు. ధైర్యంతో వ్యవహరించాలి. తద్వారా అన్ని పనులు కూడా సానుకూలంగా నెరవేరుతాయి. కొన్ని ఆటంకాలు తప్పవు. మనఃక్లేశాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకు కృషిపూర్వకంగా విజయం సాధిస్తారు. సంఘంలో ప్రముఖ స్థానాన్ని వహిస్తారు. ఆశించిన పనులు పూర్తవుతాయి. లక్ష్యాన్ని ఏర్పరచుకుంటేనే గమ్యాన్ని చేరుతారు. పని వాయిదా మనస్తత్వాన్ని విడిచిపెట్టాలి. వస్త్ర, స్వర్ణ, లోహ వ్యాపారులకు అనుకూలమైనటువంటి సమయము. గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి. ఇంట్లో పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. ఐటీ రంగం వారు శ్రమ తగ్గ ఫలితం పొందుతారు. కార్మికులకు, వ్యవసాయదారులకు మిశ్రమ ఫలితం సూచిస్తోంది. ధన వ్యయాన్ని అంచనా వేసుకోవాలి. ఆదాయాన్ని మించిన ఖర్చులు అధికమవుతాయి. నూతన వస్తు వాహన ప్రాప్తి. మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సుఖ సౌఖ్యాలకు పొందుతారు. ఈ రాశి వాళ్ళు చేయవలసిన దైవికమైనటువంటి కార్యక్రమములు విష్ణు సహస్రనామ పారాయణ, వెంకటేశ్వర వారి ఆలయ దర్శనము,
గురుగ్రహ ఆరాధనలు. తదుపరి మకర రాశి. ఈ రాశి వారి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఉద్యోగ వ్యాపార రంగం వారికి ధనలాభం కలుగుతుంది. సంతాన వృద్ధి, కుటుంబ వృద్ధితో పాటుగా శుభకార్యాలు తలపెడతారు. రాజయోగము కలదు. కళ్యాణ యోగము, శుభయోగములు పుష్కలంగా కలిసి వస్తాయి. సమాజంలో ఉన్నత స్థాయి నుండి ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకుంటారు. ఆర్థిక విషయంలో క్రమశిక్షణ అవసరము. న్యాయ వ్యవహారాల్లో సత్వర పరిష్కారం పొందుతారు. అన్ని పరిశ్రమల వారికి అనుకూలమైనటువంటి సమయము. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. జీవనం ఆనందమయంగా ఉంటుంది. స్నేహితుల తోడ్పాటు లభిస్తుంది. సాంఘిక కార్యకలాపాలను, ఆధ్యాత్మిక విషయాల్లో పాల్గొంటారు. విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త అవసరము. ఉన్నత ఆశయాలు ముందుకు నడిపిస్తారు. అన్ని విషయాల్లో ప్రతిభ కనబరుస్తారు. శత్రువుల నుండి జాగ్రత్త వహించాలి. ఈ రాశివారు చేయవలసిన దైవికమైనటువంటి కార్యములు సుబ్రహ్మణ్య ఆరాధన, గణపతి ఆరాధన. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అపూర్వ శుభ ఫలితాలను పొందుతారు. ప్రతి విషయంలో పొరపాట్లు దొరుకుతాయి. కఠిన పరిశ్రమలో ధనార్జన చేస్తారు. కీర్తి ప్రతిష్టలకు విఘాతం కలిగే అవకాశం ఉన్నది. తగు జాగ్రత్త అవసరము. ఉద్యోగస్తులకు స్థానజనము. కుటుంబంలో ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉన్నది. సంపాదన వ్యయం సమపాలనలో ఉంటుంది. బంధువులు, కుటుంబ సభ్యులతో స్నేహపూర్వకంగా ఉండాలి. స్వయం కృషితో ఆర్థిక ప్రగతిని సాధిస్తారు. దైవ బలంతో ముందుకు సాగితే సమస్యలు దూరం చేసుకోగలరు. ఆర్భాటాలకు, ఆడంబరాలకు ధనము మితంగానే ఖర్చు చేయాలి. ప్రయాణ సౌఖ్యం తక్కువగా ఉన్నది. అవరోధములు కలగవచ్చును. ఆస్తి సంబంధిత ఆర్థిక విషయంలో తగు జాగ్రత్తలు వహించాలి. శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యవసాయదారులకు మిశ్రమ ఫలితం సూచిస్తోంది. ఊహించిన సమస్యల వల్ల అశాంతి కలుగుతుంది. ఈ రాశి వాళ్ళు చేయవలసిన దైవికమైనటువంటి కార్యములు శివాభిషేకము, పుణ్య నదీ స్నానములు, శనికేతువ ఆరాధనలు. తదుపరి మీనరాశి. ఈ రాశి వారి ఆదాయం 11, వ్యయం 2, రాజ్యపూజ్యం 2, అవమానం 4. ఈ రాశి వారికి ఈ సంవత్సరము పరీక్షాకాలము. చాలా జాగ్రత్త అవసరము. కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటారు. వృత్తి వ్యాపార రంగంలో అభివృద్ధి శూన్యంగా ఉన్నది. సత్కర్మలు సత్ఫలితాలను అందిస్తాయి. కుటుంబ సమస్యలు, ధన సమస్యలు, రుణ బాధలు పీడించును. అనారోగ్య సమస్యల వల్ల ఆరోగ్యం క్షీణించును. భాగస్వాములతో విభేదాలు కలుగుతాయి. అన్ని రంగంలో వారికి అస్థిరత ఉన్నప్పటికీ క్రమేపీ స్వయం కృషితో పనులు నెరవేర్చుకోగలరు. సృజనాత్మక శక్తితో రాణిస్తారు. న్యాయపరమైనటువంటి విషయంలో కొంతమేర ఊరట లభిస్తుంది. సోదరులు, స్నేహితులు మీ బలానికి మూలస్తంభాలుగా మారుతారు. కొంత ఉపశమనం లభిస్తుంది. సామాజిక స్థితిని మెల్లగా మెరుగుపరుచుకుంటారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ప్రభుత్వం నుండి ప్రోత్సాహం లభిస్తుంది. అన్ని వ్యవహారాల్లో ఆచితూచి ముందుకు సాగాలి. క్రమబద్ధమైన ఆర్థిక ప్రణాళికతో ప్రగతిని, సంపాదనను పొందుతారు. ఈ రాశి వాళ్ళు చేయవలసిన దైవిక కార్యక్రమములు ఈశ్వరారాధన, శనీశ్వరుడికి తైలాభిషేకములు మంచి ఫలితాన్ని అందజేస్తాయి. ఈ సంవత్సరాంతం వరకు మకర, కుంభ, మీనరాశుల వాళ్ళకి ఏళ్ళనాడి శని, వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని, కర్కాటక రాశి వారికి అష్టమ శని. కావున శనికి తైలాభిషేకము, శనికి జప ఆరాధనలు చేయించడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. ఈ రాశి ఫలితాలు ఎట్లా ఉన్నా దైవం యొక్క బలం వల్ల ఈ క్రోధినామ సంవత్సరం అంతా కూడా సమస్త మానవాళికి కూడా సుఖ సంపదలను, ఆనందమును పొందుతారని, ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వలన మనం సంకల్పించినటువంటి సర్వకార్యములు కూడా నెరవేరుతాయని ఆ భగవంతునికి ప్రార్థన చేస్తూ ఈ పంచాంగ శ్రవణాన్ని ఇక్కడితో సమాప్తం చేస్తున్నాం. స్వస్తి ప్రజాభ్యాః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు.